రాజకీయాల నుంచి విరమించుకున్నాను, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పినటువంటి సాయిరెడ్డి గారు ఆయన మీద వ్యంగ్యంగా ఈనాడులో ఒక పెద్ద వ్యాసం రాశారు. సత్యహరిశ్చంద్ర మాయా మత్స్యేంద్ర అంటూ. దాని మీదే ఆయన ఏమీ స్పందించలేదు. అదేవిధంగా పచ్చ మీడియా అనేక కథనాలు, గంటలు డిబేట్లు పెట్టినాయి. దాని మీద కూడా ఆయన స్పందించలేదు. అసలు సాయిరెడ్డి గారు ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది? పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో పార్టీ రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోతే తిరిగి సాధించలేనటువంటి బలహీన స్థితిలో ఉన్నటువంటి సమయంలో తన పదవిని అప్పనంగా బంగారుపళ్ళెంలో పెట్టి కూటమికి ఎందుకు అప్పజెప్పాల్సి వచ్చింది అనేది అది సాయిరెడ్డి గారి మనసుకే తెలియాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సాయిరెడ్డి గారు ఏమైనా చెప్పి ఉంటే తెలియాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయనకు అవకాశం ఇచ్చున్నారో, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు అవకాశం ఇచ్చున్నారో, అవకాశం ఇచ్చినటువంటి నేతకు ఆవేదన అనేది సహజంగా ఉంటుంది. ఆయన కూడా కావాలని సాయిరెడ్డి గారి పేరు ప్రస్తావించలేదు. మీడియా వాళ్ళు, విలేకరులు ప్రత్యేకించి సాయిరెడ్డి గారి పేరును ప్రస్తావించి, సాయిరెడ్డి గారి రాజీనామా మీరేమో ఈ రకంగా 2-0 చూడండి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరోవైపున సాయిరెడ్డి గారు రాజీనామా చేసి ఉన్నారు అని విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ఆయన మనం ఈ రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, రాజకీయాల్లో నిలబడాలి అంటే, పార్టీ కోసం కట్టుబడి ఉండాలి అంటే ఇలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోగలిగినప్పుడే పార్టీ కోసం కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులుగా మనగలుగుతాం. అంతకుముందు రాజీనామా చేసినటువంటి ఎంపీలు కావచ్చు, ఇప్పుడు రాజీనామా చేసినటువంటి సాయిరెడ్డి గారు కావచ్చు, లేదా ఇక ఒకరు ఎవరైనా రాజీనామా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గారో, ఏమైనా భయపడ్డారో, ఏమి జరిగిందో వాళ్ళకే తెలియాలి అని చెప్పేసి ఆయన అన్నారు. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఒక నాయకుడిగా వాళ్ళని నమ్మి, వాళ్ళ మీద విశ్వాసంతో, వాళ్ళ మీద నమ్మకంతో, వాళ్ళకి రాజకీయాల్లో పెద్ద పదవుల్ని అవకాశం కల్పించినప్పుడు వాళ్ళు పార్టీని దెబ్బతీసి ఎదుటి పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా పార్టీని దెబ్బతీసినప్పుడు ఆ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటటువంటి ఆవేదన మనం అందరం అర్థం చేసుకోగలం. జగన్మోహన్ రెడ్డి గారే ఆయనకి పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితులు కల్పించారా, లేదా ప్రలోభాలుగా ఆయన లొంగారా, లేదా భయపడ్డారా అనేది మనకెవరికీ తెలియదు, ఒక సాయిరెడ్డి గారు నేరుగా చెప్తే తప్ప. ఆ సాయిరెడ్డి గారు ఏం చేశారు? రాజీనామా చేసినటువంటి సమయంలో నేను దేనికి లొంగను, దేనికి భయపడను, ఏ ప్రలోభానికి లోను కాలేదు, నా వెనక ఎవరూ లేరు, మరి నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి, అదేవిధంగా నాకు సహకరించినటువంటి ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఆయనకు సహకరించారని చెప్పుకున్నారు. మరి ఆ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి వివరణకి చాలామంది, వేలాది మంది వైఎస్ఆర్సీపీ అభిమానులు ఆ ట్విట్టర్లో స్పందించారు. ఈ రోజున పచ్చ మీడియా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పర్సన్స్ కావచ్చు,
మరి సాయిరెడ్డి గారి మీద అనేక విమర్శలు చేసినప్పుడు స్పందించినటువంటి వ్యక్తి విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. సాయిరెడ్డి అయినా కావచ్చు, రేపు వెళ్లేవాళ్ళు ఒకళ్ళైనా కావచ్చు, గతంలో వెళ్ళిన వాళ్ళని ఆయన జనరలైజ్గా చేసి మాట్లాడారు. సాయిరెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి అభియోగాలు చేయలేదు, ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయలేదు. మరి ఏ కారణమై ఉంటుందోనండి ఆయనే చెప్పాలి అని చెప్పేసి ఆయన అన్నారు. దాంట్లో ఇక్కడేం తప్పు కనపడలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట నుంచి సాయిరెడ్డి గారి పేరు రాగానే సాయిరెడ్డి గారికి మాత్రం వివరణ ఇవ్వాలనిపించింది. ఆయన మరి వ్యవసాయం చేసుకునే ఆయనకి వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనేది ఆయనే సమాధానం చెప్పాలి. నేను గతంలో పాత వీడియోలో కూడా అడిగాను. నేను అడిగిన మాటని ఆయన రెండోసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్లో కూడా ఆయన అంగీకరించాడు. నేను అడిగిన మాట ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉన్నప్పుడు రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సీటుని గెలుచుకోలేని స్థితిలో మరి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం, సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయటం అనేది ఖచ్చితంగా పార్టీని దెబ్బతీయటమే అని చెప్పేసి నేను అన్నాను. దానిని ఆయన అంగీకరించాడు. ఆయన చేసినటువంటి ట్వీట్లో కానీ, ఆయన చెప్పినటువంటి ప్రెస్ మీట్లో కానీ చాలా స్పష్టంగా ఈ సమయంలో నేను చేసినటువంటి దానివల్ల వైసీపీ ఆ స్థానాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నేను రాజకీయాల మీద ఆసక్తి లేక నేను ఈ పని చేశాను అని చెప్పారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ భయపడ్డారో, ఏ ప్రలోభాలకు లోనయ్యారో అనే దానికి మాత్రం ఆయన ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడాల్సినటువంటి అవసరమే లేదు మీకు. ఒక పార్టీ అధినేతగా ఆయన నమ్మి విశ్వాసంతో ఆయన ఇచ్చిన తర్వాత మీరు ఆయన అసక్తుడిగా ఉన్నటువంటి సమయంలో, ఆయనకు అండగా ఉండాల్సినటువంటి సమయంలో, ఆయన కనిపెట్టుకొని ఉండాల్సినటువంటి సమయంలో ఎదుటి వాళ్ళ బలాన్ని పెంచే విధంగా మీరు రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతూ, నేను ఏ భయానికి లొంగలేదు, నేను లొంగేవాడిని కాదు అంటే మీరు విలువలు, విశ్వసనీయత, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పేరునే మీరు ట్విట్టర్లో మళ్ళీ వాడే పదాలనే వాడారు. విలువలు, విశ్వసనీయత ఉన్నవాడిని కాబట్టే నేను ఎలాంటి దాన్ని ఆశించకుండా, పదవీ కాలం 4 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా భోగాన్ని ఆశించకుండా, అంటే దాన్ని రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోకుండా నేను వదిలేశాను అని చెప్పేసి ఏదో మీరు చెప్పటం అనేది అర్థం కావట్లా ప్రజలకైతే.